అనమాట. లైనింగ్ క్లాత్ అయితే మడిచేస్తారు. నేనైతే అలా చెయ్యనండి. లైనింగ్ క్లాత్ అండ్ అలాగే మెయిన్ క్లాత్కి ఇద్దరికి కలుపుకొని కట్ చేస్తానన్నమాట. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అనమాట. నేను దానికి అదే విధంగా పేపర్ కటింగ్ అయితే చేశాను. దానికి ప్రకారంగా మనము లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయితే చేశానండి. దానికి ప్యాచ్ వర్క్గా మనము సిల్వర్ కలర్ అనేది వేస్తానన్నమాట. स्टक हुआ वीडियो इन आ रहा था नहीं आ रहा था नहीं समीरा, मेरा इम्पोर्टेंट कॉल आया था मुझे. बच्चे को नवोदय अप्लाई करी थी ना, उसके लिए थोड़ा बिजी हुई थी, दूसरे लोग से बात कर रही थी, इसलिए स्टक हो गया था. ठीक है, मैं इसमें देखो खुर्र करती है ना, खा लेती है, देखो साबुन खा लेती है. ఇప్పుడు ఇది వచ్చేసి కటింగ్ అయితే చేసుకోవాలి. సమీరా వచ్చేసి మన అదే వీడియోలో విన్ అయ్యారనమాట. టుడే విన్నర్ వచ్చేసి సమీరా అనమాట. సమీరాకి గివ్ అవే ఉంటుందండి తప్పకుండా. అంటే ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుంది తనకి, అది కూడా చూసుకోవాలి. తనలో కూడా గెలుచుకుంటే కనుక గివ్ అవే అయితే ఉంటుందండి మన ఛానల్లో. వీడియోస్కి ఏం చేయాల్సిన అయితే ఉండదు. లైవ్లో వీడియోస్లో వెళ్ళి మీరు లైక్ చేసి కామెంట్ చేసి మంచి కామెంట్ అయితే చేయాలండి. కామెంట్ చేసి మీరు వెళ్తే కనుక మీకు గివ్ అవే ఉంటుందండి తప్పకుండా నా తరపు నుంచి. సమీరా ఆప్కా హ్యాండ్స్ కా సైజ్ కిత్నా హై, బ్యాంగిల్స్ సైజ్. ఇక్కడ నుంచి నేనైతే కట్ చేస్తున్నానండి. ఇది ఎందుకు ఫోల్డ్ చేశానంటే ఫ్రంట్ పార్ట్ కోసం కూడా నేను దీంట్లో ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇది మీరు కూడా ఇలాగే యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం ఎందువల్ల అంటే కనుక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉంటే మనకు కటింగ్ అనేది అదే మనం మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది స్టడీ కటింగ్ కాబట్టి మనము దీంట్లోనే తీసుకుంటున్నాను. ఇది పై లైన్ అనమాట అండి. పై లైన్ వచ్చి మనకు కావాల్సిన క్లాత్ అనమాట. ఓకే, పై క్లాత్కి బో హల్లు బేటా కాంకు కాంకు वो लग गया మారు అబ్బా. తర్వాత ఎక్కడెక్కడ రెండు ఒకేలాగా కట్ చేసుకోవాలి అంటే కనుక ఈ సంక రౌండ్ ఉంది కదా అది కట్ చేసుకోవచ్చు, సైడ్ క్లాత్ కట్ చేసుకోవచ్చు, కింద పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. కానీ నెక్ దగ్గర వచ్చేసి పై క్లాత్ రెండు కింద క్లాత్ వేరువేరుగా ఉంటుందండి. తర్వాత క్రాస్ బెల్ట్ వేరుగా ఉంటుంది. అవన్నీ మనము సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇలా సంక రౌండ్ నీట్గా తీసుకోండి. ఈ క్లాత్ని మనము హ్యాండ్కి యూజ్ చేస్తామండి. తర్వాత షోల్డర్ వచ్చేసి మనము కొంచెం క్రాస్గా తీసాం కాబట్టి కొద్దిగా ఇలా డౌన్ చేసుకోండి నెక్ దగ్గర. ఎందుకంటే భుజాలు జారే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా కొంచెం జారుగా కొంచెం కిందికి డౌన్ చేస్తే కనుక మనకు భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే కట్ చేసుకోవచ్చు. కాంతో ఏకహతీన్ దేఖ్ జా బచ్చే. ఇది రౌండ్ షేపే కటింగ్ అయితే చేస్తున్నానండి. దీని వీడియో వచ్చేసి టుమారో లైవ్లో వస్తుందండి. ఒకవేళ లైవ్ చేయలేకపోతే వీడియో అయితే తీస్తాను, లేదు అంటే కనుక వీడియోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా. తర్వాత ఇంకొక పాయింట్ మర్చిపోయానండి. ఇక్కడికి ఒక ఖర్చు అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము ఖర్చు కోసం ఇక్కడ కూడా ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి. అదే ఖర్చు పెట్టుకోవాలండి. ఇక్కడ లాస్ట్ కుట్లు వస్తాయి కదా అవన్నమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. ఓకేనా. తర్వాత ఇక్కడ షేప్ అయితే కంపల్సరీ ఉండాలండి బ్లౌజ్కి. ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనము షేప్ని నీట్గా ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలన్నమాట. కనిపిస్తుందా అండి. ఇక్కడి నుంచి
ఇలా